అందరికీ నమస్కారములు. ఇంతకుముందు వీడియోలో సంస్కృత సందులు, తెలుగు సందులు చెప్పుకున్నాం కదా. అసలు సంస్కృత సంధి అంటే ఏంటి? సంస్కృత సంధి అంటే సంస్కృత పదాల మధ్య జరిగే సంధిని సంస్కృత సంధి అంటారు. అయితే సంస్కృత పదాలను గుర్తించే ముందు మనం ముందుగా అక్షరాలను తెలుసుకుందాం. విసర్గ డ్రు డ్రూ, ఖ ఘ ఛ ఝ ఞ ఇని ఠ ఢ థ ధ ఫ భ స ష హ. ఈ అక్షరాల మధ్య ఉన్న పదాలన్నీ కూడా సంస్కృత పదాలే. అలాగే సంయుక్తాక్షరాలు, సంశ్లిష్టాక్షరాలు ఉన్న పదాలు కూడా సంస్కృత పదాలే. ఉదాహరణకు ఋషి, రుణం, ఋతువు ఇవి అచ్చులు, అలా అచ్చులతో ఉన్న పదాలు. అలాగే మహాప్రాణాక్షరాలతో ఉన్న పదాలు కృషి, కృష్ణ, ప్రాకృతం, మహర్షి. అలాగే విసర్గతో కూడిన పదాలు దుఃఖం, తపఫలం, అంతఃకరణ మొదలైనవి కూడా సంస్కృత పదాలుగా గుర్తించాలి. అలాగే మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలు ఘటం, ఛత్రం, జషం, కంఠం, ఢంక, కథ, ధనం, ఫలం, భజన ఇవన్నీ కూడా సంస్కృత పదాలే. అలాగే ఇక్కడ స ష హ వాటితో కూడిన పదాలు కూడా సంస్కృత పదాలే. శతము, శంకర, ఆశ, ఆకాశం, వేషము, దోషము, హంస, హలం, హీనం మొదలైనవి. అలాగే సంయుక్తాక్షర పదాలు చక్రం, వర్షం, అర్చన, కర్పూరం. సంశ్లిష్టాక్షర పదాలు స్త్రీ, రాష్ట్రం, అర్ఘ్యం, జ్యోత్స్న. సంస్కృత పదాలు తెలుగులోకి చేరేటప్పుడు డూమువులు చేరతాయి. రాముడు, ఉదాహరణకు రాముడు, భీముడు, వనము, దేశము, తరువు, గురువు. అలాగే ఉపసర్గతో కూడిన పదాలు కూడా సంస్కృత పదాలే. ప్రతిదినం, ప్రఖ్యాతి, ప్రత్యక్షం, పరోక్షం, దుర్లభం, సకుటుంబం మొదలైనవి. సంఖ్యావాచకాలతో కూడిన పదాలు కూడా సంస్కృత పదాలే. ఏక, ద్వి, త్రి, చతు, పంచ, షష్ఠి, సప్త, అష్ట, నవ, దశ, శత, సహస్ర. అలాగే తిథుల పేర్లు, నక్షత్రాల పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు ఇవన్నీ కూడా సంస్కృత పదాలు.